YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లి సీతారాంపురంలోని వాణి కాన్వెంట్ స్కూల్ యాజమాన్యం పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఫెయిర్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్లు హాజరై ప్రారంభించారు. శ్రీ గణేష్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సృజనాత్మకత కూడా పెంపొందించుకునేలా కృషి చేయాలని, దానికి ఉపాధ్యాయులు సహకరించాలని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, ఇటువంటి సైన్స్ ఫెయిర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం అందేలా కృషి చేస్తున్న పాఠశాలల యాజమాన్యాన్ని అభినందించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని, 10వ తరగతిలో 10/10 సాధించిన వారికి ఆర్థిక సహాయం చేస్తామని, విద్యార్థులు ఉన్నతమైన స్థానాలను చేరుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రిన్సిపల్ మంజులవాణి మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో పాఠశాల నడిపిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు కంప్యూటర్ క్రీడలపై అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం పరిసరాల విజ్ఞానంపై సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ పాఠశాలకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు, పేరెంట్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కె శ్రీనివాసరావు, కోఆర్డినేటర్స్ శ్రీనికేతు, ఉత్తేజ్, స్కూల్ ఇన్ఛార్జ్ రిషిత, రేష్మిత, సరిత, జ్యోతి, లక్ష్మి, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ గట్టిగా భారత్ మాతా కీ. స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం, ఇక్కడ పిల్లలు అయితే వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు అదేవిధంగా కొన్ని కొత్త కొత్త వెరైటీస్ చేయడం, అదంతా మాకు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. చాలా చక్కటి స్కూల్ ఇది. ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్నటువంటి స్కూలు. గతంలో ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ఇది స్థాపించిండు. అశ్వంపేట ఉంటుండే తను. అది ఇంత 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 ఈ రోజు ఈ స్థాయికి రావడం, ఇప్పుడున్నటువంటి మా వాణి మేడం చాలా చక్కగా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇలా 300 పై విద్యార్థులు రావడం చాలా సంతోషకర విషయం. ఇదే కాదు, వార్డు వల్ల గిట వీళ్ళ స్కూల్ ఉన్నది, లిటిల్ లిల్లీ స్కూలు. అది కూడా చాలా చక్కటి స్కూల్. అక్కడ గిట 400 నుండి 500 స్ట్రెంత్ పెరగడం. ఇవాళ నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి పల్లవి మోడల్ స్కూల్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, సిఎంఆర్ స్కూల్ కానీ, సెయింట్ పీటర్ స్కూల్ కానీ వాళ్ళకు ధీటుగా ఈ మా స్కూల్ ఉంది, ఈ వాణి కాన్వెంట్ అని తెలియజేస్తా ఉన్నాం. అంటే అక్కడ పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నా ఇక్కడ వీళ్ళు ఉన్న దాంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా చక్కటి చదువు, అదేవిధంగా తక్కువ ఫీజు తోటి తీసుకొని పోతా ఉన్నారు. కాబట్టి ఈ స్కూల్కు రేపు ఫ్యూచర్లో ఏ అవసరాలున్నా మేము మా ఎంపీ గారు కానీ, అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు నిధులు కానీ, కంటోన్మెంట్ తరఫు నుండి ఏం చేయాలన్నా మేము చేస్తాము. ఇదే కాకుండా చాలా చక్కటి ఈ సంవత్సరము 10వ తరగతి ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తెస్తారో వాళ్ళకు స్పెషల్ గిఫ్ట్లు బానుక నర్మదా మల్లికార్జున్ ద్వారా మేము ఇస్తాము. ఏదేమున్నా ఎప్పుడు పిలిచినా మీ స్కూల్కు ఇక్కడ మా అన్న సీనియర్ నాయకులు, అధ్యక్షులు కానీ అందరూ ఎప్పుడు ఏదున్నా మేము మీకు మంచి కార్యక్రమం ఏది చేసినా మేము వస్తున్నందుకు, మీరు పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. అండ్ వాణి కాన్వెంట్ ప్రిన్సిపల్ని. నా పేరు కేఎం వాణి. ఈరోజు మేము మా స్కూల్లో వాణి కాన్వెంట్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించాము. ఇది మేము దాదాపు 2 నెలల నుంచి చాలా కష్టపడ్డారు మా పిల్లలు కానీ, మా పేరెంట్స్ టీచర్స్ కానీ, ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా స్పోర్టివ్గా వచ్చి చూస్తున్నారు. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్గా శ్రీ గణేష్ గారు వచ్చారు, అండ్ పాండు యాదవ్ గారు, మల్లికార్జున్ గారు వచ్చి కూడా చాలా మంచి ఇది పిల్లలకి అన్ని నేర్పించారు, వాళ్ళకి బోధించారు. బాగా కష్టపడి చదవాలి, మీరు చేసిన సైన్స్ ఫెయిర్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలాగే ఒక 6 monthsకి ఒకసారి ఇలాంటిది చేసి వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్పారు. ఎలాంటి సహాయం కావాలన్నా కూడా స్కూల్కి చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అండ్ అది కాకుండా నేను ఈ స్కూల్ ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి, కానీ నేను చాలా తక్కువ ఫీజులతో స్కూల్ నడుపుతున్నాను. నాకు ఒక ప్యాషన్ ఏంటంటే అందరి పిల్లలు చదువుకోవాలి అన్నది మా ఇంటెన్షన్. తక్కువ దాంట్లో చదివిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ సరస్వతి పూజకు కూడా ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ నోట్బుక్స్ ఇస్తూ ఉన్నాను. అండ్ ఈవెన్ కరెస్పాండెంట్ సార్ కూడా చాలా హెల్ప్ఫుల్. ఆఫ్టర్ 10th అయిపోయినాక కూడా పిల్లలకి రూట్ చూపిస్తున్నాము. ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ ఎలా చేయాలి, ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, దాని తర్వాత కూడా వాళ్ళ ఫ్యూచర్కి ఎలాంటి జాబ్స్ ఉంటే బాగుంటాయి అన్నది కూడా సార్ చెప్తూ ఉన్నారు. నేను దాదాపు 26 years అయిపోయి 27 years నుంచి స్కూల్ ఫీల్డ్లోనే ఉండి ఇక్కడ ఉండే బోయినపల్లి వాళ్ళందరూ కూడా చాలా ప్రోత్సాహంగా నాకు సపోర్ట్ ఇచ్చి ఈరోజు నేను
ఇన్ని స్కూళ్ళకి నేను ఒక ప్రిన్సిపల్ సార్ కరెస్పాండెంట్ అంటే అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఉండే బోయినపల్లి ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్. అందరి ప్రోత్సాహం వల్ల ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఇంత స్థాయికి వచ్చాను అంటే అది చాలా సంతోషకరమైన విషయము. ఇలాంటి సైన్స్ ఫేర్లు, యాన్యువల్ డేస్ ఇవన్నీ 25 years చేశాను హరిహర కళాభవన్ లో బిఫోర్ లాస్ట్ ఇయర్. వాళ్ళు మనకు ఎన్నో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది చదువు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వట్లేదు, ఏదో ఒకటి చేసుకుంటారులే అని అనుకుంటున్నారు పిల్లలు. కానీ పిల్లలకి కొంచెం ప్రోత్సహించి చదివిస్తే వాళ్ళల్లో చాలా చాలా టాలెంట్ ఉన్నది. ఈ రోజు పిల్లల్లో చెప్పితే వింటున్నారు, మంచితనంగా వాళ్ళకి చెప్పి ప్రోత్సహిస్తే మాత్రం చాలా బాగా వింటున్నారు. మా దగ్గర 10 points కి చాలా బీద పిల్లల స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా 10 points తెచ్చుకుంటున్నారు. పెద్ద మోస్ట్ 8.5 to 10 లోనే ఉంటున్నారు పిల్లలు. నేను ఒక 8-9 years నుంచి నా దగ్గర ఎవ్వరు ఫెయిలియర్స్ కూడా లేరు. నా లిటిల్ లిల్లీ కానీ వాణి కాన్వెంట్ కానీ ఫెయిలియర్స్ అన్న మాటే లేదు. నాకు ఇవన్నీ ఇది చేసినందుకు నాకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నాను. నేను చాలా ఇదిగా మెయింటైన్ అయితే చేస్తున్నాము. ఇట్లాగే ఫ్యూచర్ కూడా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.